హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 70. మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో మీరు పట్టించుకోకపోతే మమ్మల్నేం చేయమంటారు? దానికి మా అమ్మాయి, మా అబ్బాయి కారణమా? మమ్మల్ని ఇంతలా ఏడిపిస్తే వాళ్ళకి మంచి జరుగుతుందా? అన్యం, పుణ్యం తెలియని నా కూతుర్ని తీసుకెళ్లారు. నా కూతుర్ని ఎన్ని మాటలంటారో తెలుసా తెల్లారితే? అలా అన్యాయంగా ఒక ఆడపిల్లని ఎత్తుకుపోవడం రౌడీయిజం అనుకుంటున్నారా? ఒక పెద్ద వృత్తిలో ఉండి మీ అల్లుడు గారు చేసే పనులు ఇవేనా? నా కొడుకైతే రానివ్వండి. మీ వాళ్ళందరి సంగతి తేల్చుతాడు. వాళ్ళ పిల్లను కాపాడుకోవడం వాళ్ళకు చేత కాదు కానీ, మా ఇంటి పిల్ల మా ఇంటి పిల్ల మీద పడ్డారా అని ఏడుస్తూ ఉంటారు త్రివేణి గారు. ఎలాంటి అన్యాయం ఎరగని మా కుటుంబం జోలికి వస్తున్నారు. మీకు మంచి జరుగుతుందనుకుంటున్నారా అత్తయ్య? మర్యాదగా నా కూతుర్ని తీసుకొచ్చి ఇక్కడ దించమనండి. మీరు ఏం చేస్తారో తెలియదు. నా కొడుకొస్తే మాత్రం మీ కూతురు ఇల్లు అల్లకల్లోలం చేస్తాడు అని త్రివేణి గారు గంట నుండి ఏడుస్తూనే ఉన్నారు. ఇటు సిద్ధు ఫోన్ కలవడం లేదు. అప్పటికి ఇతన్ని తీసుకువెళ్ళి సాయంత్రం అవుతుంది. సాయంత్రం సిద్ధు ఇంటికొచ్చేసరికి అక్కడ జానకమ్మ, రఘుపతి గార్లు సిద్ధు వాళ్ళ ఇంటి ముందు కుర్చీలలో కూర్చుంటే త్రివేణి గారు ఏడుస్తూ ఉంటే నారాయణ గారు బాధగా ఉన్నారు. అక్కడ చుట్టూ ఉన్న జనాన్ని చూసి కూడా ఏదో అయింది అని సిద్ధూకి అనుమానం మొదలై వెంటనే బైక్ బయటే పార్క్ చేసి లోపలికి కంగారుగా వచ్చి నానమ్మ, తాతయ్య మీరేంటి ఇక్కడ? అమ్మా! ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అని వాళ్ళ అమ్మ ముందుకు వెళ్ళి వాళ్ళ అమ్మ ముందు కూర్చొని అడుగుతాడు సిద్ధు. సిద్ధూ! వచ్చావా నాన్నా? ఎక్కడికెళ్ళావురా? ఏమైపోయావు సిద్ధూ? అని త్రివేణి గారు ఏడుస్తూ ఉంటే, అమ్మా ముందు ఎందుకేడుస్తున్నావో చెప్పు నాకు చాలా కంగారుగా ఉందమ్మా అన్నాడు. నాన్న ఏమైంది? మీరైనా చెప్పండి. అసలేమైంది అని ఇల్లంతా చూసి హిత ఎక్కడుందమ్మా? హిత ఎక్కడికి వెళ్ళింది? నువ్వెందుకేడుస్తున్నావసలు చెప్పమ్మా అని సిద్ధు గట్టిగా అనేసరికి హితని తీసుకెళ్ళిపోయార్రా అని ఏడుస్తూ ఉంటారు త్రివేణి గారు. చెల్లిని తీసుకెళ్ళడం ఏంటమ్మా? ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? అసలెవరొచ్చారమ్మా మన ఇంటికి? అని సిద్ధు కోపంగా అరిచాడు. అదిగో వాళ్ళ అల్లుడు గార్రా! అత్తయ్య వాళ్ళ అల్లుడు, ఇంకా మనవళ్ళు వచ్చారు. వాళ్ళ అమ్మాయి మళ్ళీ కనిపించకుండా పోయిందంట. మన ఇంటికి వచ్చింది. నువ్వే తనని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయావు, లేచిపోయావు అంట, పారిపోయావంట. ఎన్ని అనాలో అన్నీ అన్నారు సిద్ధూ నిన్ను. వాళ్ళ కూతురు కనిపించట్లేదు అని ఇక్కడికి వచ్చి వాళ్ళ కూతుర్ని నువ్వే తీసుకెళ్ళావని మన మీద నిందలు వేసి వాళ్ళ కూతుర్ని తీసుకెళ్ళి నువ్వు అప్పగిస్తేనే వాళ్ళు మన చెల్లెల్ని మళ్ళీ మన ఇంటికి పంపిస్తారంట. లేకపోతే పంపించరంట. ఇంకా చాలా మాటలు మాట్లాడారు. నా కూతురు నీ కొడుకు దగ్గరకే వస్తుంది. నీ కొడుకే తీసుకెళ్ళాడు. అది, ఇది అని చాలా అన్యాయంగా మాట్లాడార్రా! ఆఖరికి ఆడపిల్ల మీద చేయి వేసి ఆడపిల్ల రాను అని ఏడుస్తున్నా కూడా వాళ్ళ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోలేక మన పిల్ల మీద పడి మన పిల్లని ఎత్తుకెళ్లారు. వద్దు అని మేము ఎంత మొత్తుకుంటూనే ఉన్నాము. పాపం పిల్ల కూడా చాలా ఏడ్చింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సిద్ధూ అని త్రివేణి గారు సిద్ధూని హత్తుకొని ఏడుస్తూ ఉంటే నాకు 4 గంటల టైం ఇవ్వమ్మా! చెల్లిని ఇంటికి తీసుకొనొస్తాను నేను. నువ్విలా ఏడవకు. వాళ్ళ సంగతి చెప్పే వస్తాను నేను అని జానకమ్మ, రఘుపతి గార్ల ముందు ఆగి, మీ అల్లుడికి, మనవళ్ళకి ఏమైనా అయితే మాత్రం నాది బాధ్యత కాదు నానమ్మ, తాతయ్య. నా చెల్లి మీద గీత పడ్డా కూడా నాలో ఉన్న రాక్షసుడిని చూస్తారు మీరు అని సిద్ధు అదే బుల్లెట్ వేసుకొని హైదరాబాద్‌కి ప్రయాణమయ్యాడు. సిద్ధు వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా కూతురు వస్తుందని నమ్మకం ఉన్న త్రివేణి గారు కాస్త ఏడుపు ఆపారు. కానీ ఆవిడకింకా బాధగానే ఉంది. అక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఏమవుతుందో అని ఇటు జానకమ్మ, రఘుపతి గారికి కూడా భయంగానే ఉంది. అక్కడ ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అనేసి. సిద్ధూకి ఏం గుర్తు రావట్లేదు. చెల్లిని వాళ్ళు తీసుకెళ్లారు అన్న ఒక్క మాటతోనే కోపంగా బయలుదేరాడు. ఎంత స్పీడ్‌గా బైక్ నడుపుతున్నాడనేది అతడికి కూడా తెలియడం లేదు. గాలిలో వెళ్తున్నాడా? రోడ్డు మీద వెళ్తున్నాడా? అని కూడా తెలియడం లేదు. అంత స్పీడ్‌గా వెళ్తూ ఉన్నాడు. చెల్లెల మీద ఎవరో చేయి వేశాడు అనగానే నరనరాల్లో కోపం వచ్చేసింది సిద్ధూకి. అక్కడికి వెళ్ళాక పరిస్థితి ఏంటి? ఏమి చేయాలి? అన్న ఆలోచన మాత్రం అస్సలు లేదు. చెల్లిని ఎత్తుకెళ్ళిన వాళ్ళ మక్కెలు ఇరగదన్ని చెల్లిని తీసుకొచ్చుకోవాలి అన్న ఒక ఆలోచన మాత్రమే ఉంది సిద్ధూకి ఇప్పుడు. అలానే 4 గంటల కన్నా ఎక్కువ ప్రయాణాన్ని 3:30 గంటల్లోనే చేరుకొని సాహిత్య వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది కనుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు సిద్ధు.
సిద్ధు వెళ్ళే ముందే సారథి గారు వాళ్ళు ఎప్పుడో ఇంటికి చేరుకున్నారు. హిత ఏడుస్తున్నా కూడా కార్‌లో వాళ్ళు కరగలేదు. ఇక్కడ ఏమి సెక్యూరిటీ వాళ్ళు సాహిత్యని వెతుకుతూనే ఉన్నారు. ఇంట్లో ఆడవాళ్ళందరూ బాధపడుతూనే ఉన్నారు. సాహిత్య ఎక్కడికి వెళ్ళింది అని భర్త, కొడుకులు సాహిత్యని వెతుకుతామని వెళ్లి సిద్ధు వాళ్ళ చెల్లిని తీసుకొస్తూ ఉండడంతో అందరూ అయోమయంగా "ఏంటండి ఈ అమ్మాయిని తీసుకొస్తున్నారు? ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు?" అని అడిగారు రాణి గారు. తనని తీసుకొస్తేనే కదా మన కూతురెక్కడుందో దొరుకుతుంది. సాహిత్య ఖచ్చితంగా వీళ్ళ అన్న దగ్గరికి వెళ్ళుంటుంది. వీళ్ళ ఇంటికి వెళ్లి సాహిత్య ఏది అని అడిగితే చెప్పట్లేదు. ఆ సిద్ధు గాడెక్కడున్నాడో దొరకట్లేదు. కనీసం వాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటే, వాడు నా కూతుర్ని తీసుకెళ్ళినట్టే కదా! నా కూతురు వాడి ఇంటికి వెళ్ళడం ఆలస్యం. వాడు నా కూతుర్ని పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడు. నా కూతురు ఎక్కడుందో వీళ్ళు చెప్పట్లేదు. అందుకే వాళ్ళ కూతుర్ని నేను తీసుకొచ్చాను. ఆ సిద్ధుగాడు ఇప్పుడు సాహితిని తీసుకొస్తేనే ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపిస్తాను. లేకపోతే తనెక్కడ ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటుంది. నా కూతురు నా ఇంటికి వచ్చాకే ఈ పిల్ల వాళ్ళ ఇంటికి గడప తొక్కుతుంది. నాతోనే ఆటలాడుతున్నారు వాళ్ళు అన్నారు సారథి గారు చాలా కోపంగా. ఏం మాట్లాడుతున్నారండి? ఒకవేళ సాహిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఇంత పెద్ద తప్పు ఎలా చేయగలిగారు మీరు? వేరే పరాయి ఆడపిల్లని మన ఇంటికి తీసుకురావడం ఏంటండి? మన అమ్మాయి వచ్చి మన ఇంటికి వచ్చి అతడు లేపుకు వెళ్ళడం గాని చేయలేదు కదా! మీ కూతురు ఇష్టంగా వాళ్ళింటికి వెళ్తే వాళ్ళేం చేస్తారు? ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఒకవేళ నిజంగా సాహిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఏం చేస్తారండి మీరు? అని అడిగారు రాణి గారు. నా కూతురు వాడి దగ్గరికి కాకపోతే ఇంకా ఎక్కడికి వెళ్తుంది రాణి అని అరిచారు సారథి గారు. ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.